హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మామూలుగా కొన్ని దేశాలలో ఆశ్చర్యపరిచే వింతలు విశేషాలు ఉంటాయి. చెప్పాలంటే వాటికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాయి. అలా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేశం గురించి కూడా కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయి. మరి ఇంతకో ఆ దేశం మరేదో కాదు, బెల్జియం. బెల్జియం దేశంలో కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలతో పాటు కొన్ని ఆసక్తిపరిచే విషయాలు కూడా ఉన్నాయి. ఇంతకో అవి ఏంటి, అక్కడ పద్ధతులేంటి, నమ్మకాలేంటి అనేవి ఈ వీడియోలో మనం ఫుల్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా కంట్రీ ఫ్యాక్ట్స్ అయితే చేయడం జరుగుతుంది. మరి మీకు ఏదైనా కంట్రీ గురించి తెలుసుకోవాలి అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ కంట్రీ గురించి అయితే వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, బెల్జియం పశ్చిమ ఐరోపాలోని ఒక చిన్న దేశం. ఈ దేశం యొక్క అధికారిక పేరు ఆంగ్ల దేశం, ద కింగ్డమ్ ఆఫ్ బెల్జియం. ఈ దేశానికి ఉత్తర సరిహద్దుల్లో నెదర్లాండ్స్, తూర్పు సరిహద్దుల్లో జర్మనీ, ఆగ్నేయ సరిహద్దుల్లో లెక్స్బర్గ్, నైరుతి సరిహద్దుల్లో ఫ్రాన్స్, ఉత్తర వాయు సరిహద్దుల్లో సముద్రాలు ఉన్నాయి. ఇక ఈ దేశం వైశాల్యం 30,689 చదరపు కిలోమీటర్లు. ఈ దేశం చిన్న దేశం అయినా కూడా మొత్తం 11.5 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్నారు. ఎక్కువ జనాభా కలిగిన దేశాల్లో ఈ దేశం 22వ స్థానంలో ఉంది. ఇక ఈ దేశం జెండా వచ్చేసి బ్లాక్, ఎల్లో, రెడ్ కలర్స్ లో 3 వరుసల్లో ఉంటుంది. ఇక అతిపెద్ద నగరంగా బార్సిల్స్ నగరం ఉండగా రాజధాని కూడా ఇదే నగరం. ఈ దేశంలో 3 ప్రధాన భాషలు ఇక్కడ ప్రజలు మాట్లాడుతారు. అందులో 60% డచ్, మిగతా 30% ఫ్రెంచ్, 10% జర్మనీ భాష మాట్లాడతారు. బెల్జియం బాగా అభివృద్ధి చెందిన దేశంగానే కాకుండా అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా కూడా మంచి పేరును గాంచింది. చెప్పాలంటే ఈ దేశం చిన్న దేశం అయినప్పటికీ కూడా ఇతర దేశాలతో పోటీపడి ఆర్థిక పరంగా బాగా అభివృద్ధి చెందింది. ఇక ఈ దేశంలో అత్యంత లేటెస్ట్ టెక్నాలజీతో వారి జీవితం కూడా చాలా అధునాతన జీవన ప్రయాణంగా కలిగి ఉంటుంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మరియు ప్రశాంతమైన దేశాలలో ఈ దేశం కూడా ఒకటనే చెప్పుకోవాలి. ఇక వెస్టర్న్ మ్యూజిక్లలో ఎక్కువగా డోర్జరిక్ లాంటి ఇన్స్ట్రుమెంట్ లో ఉండే సాక్సోఫోన్ ని ఈ దేశస్థుడే తయారు చేశాడు. అతని పేరు అడాల్డ్ సాక్స్. ఈ ఇన్స్ట్రుమెంట్ ని మొట్టమొదటిసారిగా ఈయన తయారు చేసి ఇతర దేశాలకు పరిచయం చేశాడు. ఇక ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయిన జిమ్నాస్టిక్ ఆటను మొట్టమొదటిసారిగా ఒక ఛాంపియన్షిప్ గా తీసుకువచ్చింది ఈ దేశమే. ఇక ఈ దేశానికి పెద్ద చరిత్ర కూడా ఉంది. అంతేకాదు అధిక ఎగుమతుల్లో ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ శక్తివంతమైనదిగా ఉంది. అంటే ముడి పదార్థాలు, యంత్రాలు, పరికరాలు, రసాయనాలు, ముడి వజ్రాలు, ఔషధాలు, ఆహార పదార్థాలు, రవాణా పరికరాలు, చమురు ఉత్పత్తులు ప్రధాన దిగుమతులుగా ఉండగా యంత్రాలు, పరికరాలు, రసాయనాలు, ఒత్తైన వజ్రాలు, లోహాలు, లోహ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు ఎగుమతులుగా ఉన్నాయి. ఈ దేశం యొక్క కరెన్సీ యూరో. ఒక యూరో మన కరెన్సీ ప్రకారం 82 రూపాయలతో సమానం. ఈ దేశం సాంస్కృతిక జీవితంలో జానపద కథలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇక్కడ ఊరేగింపులు, మోటార్ బైకుల విన్యాసాలు, పేరెంట్లు, ఓమ్నోగాలస్, లోకాస్, టెర్మిస్సి వంటి ఇతర స్థానిక పండుగలు ఇక్కడ బాగా జరుపుకుంటారు. ఈ దేశంలో ఉండే 6 నుండి 18 సంవత్సరాల వరకు చదువు అనేది నిబంధన విద్య అమల్లో ఉంది. ఈ దేశంలో రెస్టారెంట్స్ ఉన్నత స్థానంలో ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ బీచ్ చాక్లెట్స్, ఫ్రెంచ్ ఫ్రైడ్ బాగా దొరకడమే కాకుండా బాగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ 1100 రకాల బీర్లను ఉత్పత్తి చేశారు. వెస్ట్ వెన్ లైన్ పీక్ ట్రఫాస్ట్ బీర్ను ప్రపంచంలోనే ఉత్తమ బీరుగా ఎంపిక చేశారు. ఇక ప్రతి ఒక్కరు బీర్ తాగడం ఒక హక్కుగా భావిస్తారు. చెప్పాలంటే వాటర్ కంటే కూడా బీర్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ చాక్లెట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ప్రపంచంలోనే బెస్ట్ చాక్లెట్స్ గా పేరు సంపాదించుకుంది ఈ దేశం. దాదాపు 400 ఏళ్లుగా ఈ దేశం చాక్లెట్లను ఉత్పత్తి చేస్తుంది. నేడు ఈ దేశం ఒక ఏడాదికి 1,75,000 టన్నులకు పైగా చాక్లెట్లను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు 2,000 చాక్లెట్ కంపెనీలు ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ ని అన్ని దేశాలకు పరిచయం చేసింది కూడా ఈ దేశమే. ఇక ఈ దేశంలో 2 ప్రాంతాలలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన క్రీడగా అసోసియేషన్ ఫుట్బాల్ ఉంది. అంతేకాదు సైక్లింగ్, టెన్నిస్, స్విమ్మింగ్, జూడో, బాస్కెట్బాల్ కూడా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ దేశంలో విడాకుల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 70% వరకు విడాకుల రేటు ఉంది. ఇక్కడ జరిగే పెళ్లిల్లో ఇదివరకు విడాకులు తీసుకున్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు. నిజానికి ఇక్కడ పెళ్లి చేసుకోవడం, విడిపోవడం చాలా చిన్న విషయం అని చెప్పాలి. ఇక బెల్జియం పురుషులు ప్రపంచంలోనే సెకండ్ టాలెస్ట్ లిస్ట్ లో ఉన్నారు. ప్రపంచంలో స్వలింగ వివాహాలని
చట్టబద్ధం చేసిన దేశంలో ఈ దేశం 2వ స్థానంలో ఉంది. ఈ దేశంలో ఆ పని చేయడం నేరాలు వంటివి చేస్తే మాత్రం 30 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు. నిజానికి బెల్జియంలో కొన్ని నగరాలు రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ ను కలిగి ఉంటాయి. వాటిలో కొన్ని చట్టపైన ఫ్రేమ్ వర్క్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కనీసం 18 ఏళ్లైనా దాటి ఉండాలి. పెళ్లి విషయంలో కొన్ని చట్టాలు కూడా అమల్లో ఉంటాయి. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఆ పని గురించి ఓపెన్ గా మాట్లాడుకుంటారు. ఇదంతా ఇలా ఉంటే ఈ దేశం నెదర్లాండ్ దేశం బార్బడ్స్ కలిగి ఉన్నట్లుగా ఉంటాయి. అంతేకాదు ఈ 2 దేశాల ప్రజలు కలిసి కాఫీ తాగుతారు, సరదాగా మాట్లాడుకుంటారు. ఈ దేశంలో ప్రజలు ఫుడ్ బాగా తింటారు, రకరకాల వంటకాలు కూడా చేస్తారు. ఇక ఈ దేశంలో ఉండే ప్రజలకి ఫుడ్ ని డిఫరెంట్ గా తినడం, బుక్స్ చదవడం టైం పాస్ అని చెప్పుకోవాలి. ఈ దేశంలో కాంతి ఎక్కువే అని చెప్పాలి. కారణం ఇక రోడ్లపై ఎప్పుడు లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. ప్రతి మూలన ఇక్కడ లైట్స్ ఏర్పాటు చేశారు. రోడ్లపై వెళ్లే వాహనాలు లైట్స్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ దేశంలో తయారయ్యే ప్రొడక్ట్స్ ధరలు విషయంలో అక్కడ గవర్నమెంట్ అసలు తలజూర్చదు. బెల్జియంలో పెయింటింగ్ వాస్తు శిల్పానికి మంచి ప్రాధాన్యత ఉంది. ముఫాన్ కళ, ఫేమ్లిష్, పునర్జీవం, బారోకు వాస్తుశిల్పం బాగా ప్రసిద్ధి చెందాయి. ఇక 19-20 శతాబ్దాలలో బెల్జియం వాస్తుశిల్పాలు నిర్మాణాలుగా కొనసాగాయి. వీటిలో ఆర్ట్ నోయివ్ శైలి ప్రధాన ప్రారంభికులైన వెక్టర్ హుంటా, హెన్రా విండర్ వెల్డ్ నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇక ఈ దేశానికి వెళ్ళడానికి వీసా తప్పనిసరి అవసరం. వీసా అవసరాలను బట్టి మనం దరఖాస్తు చేసుకున్న వీసా రకాన్ని బట్టి ఉంటాయి. అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే బెల్జియం వీసా దరఖాస్తు తొందరగా అవుతుంది. ఇక ఈ దేశానికి నేరుగా వెళ్ళడానికి ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఏమీ లేవు. కనెక్టివిటీ మార్గాల ద్వారానే మనం ఈ దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ దేశంలో చూడాల్సిన స్థలాలు దాదాపు 32 ఉన్నాయి. బ్రెజిల్స్ నైట్ ఆఫ్ మరియు షాపింగ్, గ్రూయిస్ ప్లేసులు మరియు కాలువలు, షింటికల మరియు ప్రశాంతత, అటెంట్ ఫుడ్, క్యాపిటల్ అడ్వైజ్ కొండలు, అడవులు మరియు సాహసాలు, ఇంకా టూర్నేట్ ప్రపంచంలోని అత్యంత అందమైన కేదార్ డాల్స్, త్రినాటి గృహలు మరియు వన్యప్రాణులు, లెవాన్ ఉత్తమ బెల్జియం, బ్రూసియస్ మూన్స్, శాంతి మరియు విశాంతి మెక్సికల్స్, క్రూయిస్ మరియు పింకింక్, స్టిహాట్, సుందరమైన బీచ్లు, ఇంకా జూ పార్కులు. ఇలా ఇక్కడ చాలా ప్లేసులు అయితే ఫేమస్ గా ఉన్నాయి. అవైతే కంపల్సరీ చూడాల్సిన ప్రాంతాలు వెళ్ళినప్పుడు. ఇక ఈ దేశంలో ఒక ఆచారం ఉంది. అక్కడ ప్రజలు ఏదైనా ఫంక్షన్లో కానీ ఇంకా ఎక్కడైనా ప్లేసుల్లో కానీ తాము పేట్లో పెట్టుకున్న ఫుడ్ వేస్ట్ చేయకుండా తినాలి. ఇక్కడ ఫుడ్ పడేయడం వారి ఆచారం కాదు. ఈ దేశం మొత్తం మీద అత్యంత పొడవైన పాయింట్ వచ్చేసి సిగ్నల్ ద బెచెన్. ఇది సముద్రం యొక్క మట్టం నుంచి 94 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక ఈ దేశంలో 20వ శతాబ్దంలో ఎంతో ఫేమస్ అయిన టెక్నో మ్యూజిక్ ను చాలా ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఇక టుమారో ల్యాండ్ అనేది మ్యూజిక్ ఫెస్టివల్ ప్రతి ఏడాది ఘనంగా జరుపుకుంటారు. అక్కడికి చాలా మంది ప్రజలు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ దేశంలో అత్యంత పొడవైన బిల్డింగ్ ఉండగా దాని ఎత్తు వచ్చేసి 486 అడుగులు ఉంటే దాదాపు 188 మీటర్లు ఉంటుంది. ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి డచ్ భాషలో జుడా టోర్నెడో అని పిలుస్తారు. ఇక ఇవే కాదు మరెన్నో విషయాలు ఈ చిన్న దేశంలో ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్కు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.